బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. గుడ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. వెల్కమ్ బ్యాక్ టు రోహిత్ క్రియేషన్స్. మన ఎడిటింగ్ వచ్చేసి అలా సింపుల్ ఎడిటింగ్, పిక్సార్ట్లో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు ప్రివ్యూ చూసేసారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రోహిత్ క్రియేషన్స్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ వస్తాయి. ఇంకెందుకు లేట్, పిక్సార్ట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మీరు ప్లస్ బటన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ మేక్ ఏ కాలేజ్ అని ఉంటుంది, ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ 3 ఫోటోలు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 3 ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా 3 ఫోటోలు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వద్దండి. నెక్స్ట్ వచ్చి ఇది ఓకే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ప్రతి ఫోటో. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇది సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ఎడికే ఫోటో వస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. యాడ్ ఏ ఫోటో అని ఉంటుంది, ఇది ప్రెస్ చేసుకొని ఈ ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోటో మనం ఎరేజ్ చేయాలి. ఈ ఫోటో ఎరేజ్ చేయాలంటే మనం ఈ ఫోటో మీద ప్రెస్ చేసి ఇక్కడ ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది పైన. ఈ ఎరేజ్ ఆప్షన్ ఒత్తి సైజ్ 100 పెట్టుకోండి. హార్డ్నెస్ ఒక 10-20 పెట్టుకొని ఇలా లైట్గా ఎరేజ్ చేసుకోండి ఫోటోకి. ఇలా లైట్గా ఎరేజ్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ ఆప్షన్ అని ఉంటుంది, ఇది -100 వేసుకోండి. -100 వేసుకొని టిక్ చేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇక్కడ మనం ఒక ఫోటో యాడ్ చేసుకోండి. నేను ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇస్తాను మీకు. ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఈ ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్ పెట్టుకొని మళ్ళీ ఇది అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి సాచురేటెడ్ చేసుకోండి. దీన్ని కూడా 100%. ఇప్పుడు ఓకే వేసుకోండి. ఇది మళ్ళీ బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఒక -70 పెట్టుకోండి. పెట్టుకొని మళ్ళీ టిక్ మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మీరు ప్రాసెస్ చేయాల్సింది ఒక ఫోటో యాడ్ చేసుకోండి. నేను ప్రభాస్ ఫోటో యాడ్ చేస్తున్నాను. మీరు ఏ ఫోటో యాడ్ చేస్తారో మీ ఇష్టం. అది ఇది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది, ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంటుంది, అది రిమూవ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫోటో. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి.
లైటింగ్ ది ఎఫెక్ట్ ఉంటుంది, అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది కూడా బ్లెండింగ్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ ఆప్షన్ చేయండి. స్క్రీన్ ఆప్షన్ చేస్తే ఇలా వస్తుంది మీకు. ఈ బిగ్ సైజ్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఒక సైడ్. ఇది మళ్ళీ ఇక్కడ పైన ఏరేస్ పక్క పంటి ఒక బాక్స్ ఉంటుంది, డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మీరు రాయాల్సిన టెస్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. టెస్ట్లోకి వెళ్ళండి. టెస్ట్లోకి వెళ్ళి ఏదైనా నేమ్ టైప్ చేసుకోండి. నేను ప్రభాస్ అని టైప్ చేస్తున్నాను. ప్రభాస్ అనే నేను టైప్ చేస్తున్నా. నెక్స్ట్ ఇది ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ స్టైల్ మీ ఇష్టం ఉన్న ఏదైనా ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. నేను సెలెక్ట్ చేసుకుంది ఈ ఫాంట్. నెక్స్ట్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోండి కరెక్ట్, ఎక్కడ కావాలో అక్కడ. ఇలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ ఇది కలర్ ఇచ్చాను. దీనికి కలర్ నేను రెడ్ ఇస్తున్నాను. రెడ్ మళ్ళీ లేకపోతే ఎల్లో ఇస్తున్నాను. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ హైలైట్స్ పక్క పంటి బార్డర్ ఉంటుంది ఫాంట్కి, బార్డర్ యాడ్ చేసుకోండి. బ్లాక్ ఇచ్చేస్తున్నాను నేను. కొద్దిగా బ్లాక్ థిక్నెస్ ఇచ్చేయండి. ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ షాడో ఉంటుంది. షాడోలోకి వెళ్ళి బ్లర్ 0 చేసుకోండి. 0 చేసుకొని కెపాసిటీ 100 పెట్టుకోండి. ఈ పొజిషన్ చేంజ్ చేసుకోండి దీన్ని. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి పొజిషన్ స్టైల్. నెక్స్ట్ దీనికి కూడా కలర్ ఇచ్చేయండి. కలర్ లైట్ కలర్ ఇచ్చేయండి, డార్క్ కాకుండా. ఇలా ఇచ్చేసి నెక్స్ట్ దీనికి కావాల్సింది మనకు ఏం లేదు, సింపుల్. ఇలా బార్డర్ ఇచ్చేసుకున్నాక ఇది అన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంటుంది, టిక్ మార్క్ వేసుకోండి. టిక్ మార్క్ వేసుకొని నెక్స్ట్ మీరు చేయాల్సింది ఇక్కడ మళ్ళీ బార్డర్ ఇచ్చేయండి. దీనికి ఇక్కడ బార్డర్ అనే ఆప్షన్ ఉంటుంది బేసిస్ పక్క పండి. నేను బార్డర్ ఇచ్చేస్తున్నాను. ఒక 2% 1% ఇచ్చండి, ఎక్కువ ఇవ్వకండి. 2% ఇచ్చేసాను నేను. 2% ఇచ్చేసి టిక్ మార్క్ వేసుకోండి. ఇక్కడ పైన షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ పక్క పండి సేవ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ సేవ్ ఒత్తుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రోహిత్ క్రియేషన్స్. ఇప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఆడ జోగిపేటలో అందరు నామోషిగా చూస్తున్నారని ఈడకి వచ్చినాం సార్. ఈడ చూస్తేనేమో అందరు నామోషిగా చూస్తున్నారని అందరు అమెరికాకి పోతున్నారు. అమెరికా నుంచి ఇక డైరెక్ట్ మూనా. మీరు మాత్రం అందుకే కదా సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరు. ఎందుకు? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని అంటాం.